ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ నోట్ చేసుకోండి. దాని మీద ప్రాబ్లమ్స్ నేను చేయిస్తాను, ఇంకా వర్క్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ గా, కొంచెం ఈజీగా, త్వరగా మనకి టైం సేవ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను. ఈ లోపు ఈ కాన్సెప్ట్స్ నోట్ చేసుకోండి. క్రాస్ ప్రొడక్ట్స్, ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్. క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. ఇక్కడ మనం జస్ట్ టూ వెక్టార్స్ తీసుకుంటాం. ఇది ఆల్రెడీ తెలిసిందే మీకు, ఇది టెక్నాలజీ. క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ అంటే సపోజ్ ఏ బార్ బి బార్ అనే టూ వెక్టార్స్ కన్సిడర్ చేద్దాం. ఈ ఏ బార్ బి బార్ అనే టూ వెక్టార్స్ తీసుకున్నప్పుడు ఆ టూ వెక్టార్స్ లో ఏ బార్ బి బార్ అనే టూ వెక్టార్స్ కన్సిడర్ చేసినప్పుడు ఈ టూ వెక్టార్స్ కూడా నాన్ జీరో వెక్టార్స్ అయి ఉండాలి. నాన్ జీరో వెక్టార్స్. ఈ టూ వెక్టార్స్ కూడా నాన్ జీరో వెక్టార్స్ ఎందుకని అంటున్నామంటే, ఎందుకంటే రెండు ఏదో ఒకటి నాన్ జీరో అయినా పర్లేదు, ఇంకోటి డిఫైన్ అవుతుంది. రెండు కూడా నాన్ జీరో కాకూడదు ఇక్కడ. అలా ఉన్నప్పుడు దెన్ ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ బార్ కామా బి బార్ టేకెన్ ఇన్ దట్ ఆర్డర్. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ చెప్పామో అది ఫస్ట్, ఏదైతే సెకండ్ చెప్పామో అది సెకండ్. అదే ఆర్డర్లో తీసుకోవాలి, అదే ఆర్డర్లో తీసుకోవాలి. అలాంటి తీసుకున్న తర్వాత, అలా తీసుకున్నప్పుడు ఇదే ఏ బార్ బి బార్ ఇదే ఆర్డర్లో తీసుకున్నప్పుడు A bar cross B bar is defined as A bar cross B bar is equal to mod A bar mod B bar into sin of A bar comma B bar dot n cap, where n cap is called unit vector perpendicular to the plane containing the vectors A bar and B bar. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ లో, ఈ క్రాస్ ప్రొడక్ట్స్ లో మనం బాగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎలా ఉంటాయి, ఎందుకు పనిచేస్తాయి అనేది నేర్చుకోవాలి. ఎలా ఉంటాయి అంటే, సపోజ్ ఏ బార్ అనే ఒక వెక్టార్ తీసుకుందాం. ఈ ఏ బార్ అనే వెక్టార్ ఇలా ఉందనుకో, ఇది ఏ బార్. అండ్ బి బార్ అనేటటువంటి వెక్టారు ఇంకొకటి ఇట్లా తీసుకున్నాం. ఈ రెండు కూడా ఏ బార్ అండ్ బి బార్ ఇట్లా ఉన్నాయి. అండ్ ఈ రెండు కలిసి మనకి ప్లేన్ ని జనరేట్ చేస్తాయి. ఈ రెండు కలిసి ఒక రెండు వెక్టార్లు కలిసినాయి అంటే ఏదో ప్లేన్ జనరేట్ అవుతాం. ఇట్లా జనరేట్ అయింది అనుకున్నాం, ప్లేన్ జనరేట్ అయింది. ఈ ప్లేన్ లో ఏ బార్ కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ బి బార్ కాంపోనెంట్స్ కూడా ఓవర్లాప్ అయి ఉంటాయి. ఇట్లా ఓవర్లాప్ అయి ఉన్నాయని అనుకున్నాం. అప్పుడు నెక్స్ట్ మనం థర్డ్ వెక్టార్ ని జనరేట్ చేస్తున్నాం. ఈ థర్డ్ వెక్టార్ ఎలా ఉంటుందంటే, ఈ రెండిటికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఈ రెండిటికి పర్పెండిక్యులర్ గా అంటే ఇటు ఏ బార్కి ఇటు బి బార్కి అండ్ ఈ ఏ బార్ బి బార్ తో జనరేట్ అయ్యేటటువంటి ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ కూడా ఈ ఏ బార్ క్రాస్ బి బార్ అనేటటువంటి ఒక వెక్టార్ జనరేట్ అవుతుంది. ఈ డైరెక్షన్ లో యూనిట్ వెక్టార్ ని ఎలా తీసుకుంటున్నాం అంటే, మనం ఎన్ క్యాప్ అంటున్నాం. ఇదే డైరెక్షన్ లో ఉండే యూనిట్ వెక్టార్ ఎన్ క్యాప్. అంటే ఈ ఏ బార్ క్రాస్ బి బారు ఈ ఎన్ క్యాప్ ఒకే డైరెక్షన్ లో ఉంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఎంత అంటే 0 degrees ఆర్ 180 degrees ఏదో రాసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే లైక్ మన షాడోస్ లాగా ఉంటుంది. షాడోస్ అంటే మీరు ఏమనుకుంటారంటే, షాడో అంటే లైట్ ఉంటేనే కదా సార్ షాడో ఉండేది అంటారేమో. కాదు, లైట్ లేకపోయినా కూడా షాడోస్ ఉంటాయి. లైక్ ఇన్ఫ్రారెడ్. ఏం కార్తీక్? మీ స్క్రీన్ కనపడట్లేదు సార్. ఏంటమ్మా? మీ స్క్రీన్ కనపడట్లేదు సార్. స్క్రీన్ కనిపించట్లేదా? ఈ మ్యాథ్ లోగో ఉంది సార్. అవును సార్. ఇప్పుడు కనపడుతుంది సార్. ఓకే,
ఓకే, ఇప్పుడు ఓకేనా? కనిపిస్తుందా? మళ్ళీ ఈ మ్యాథ్ లో మళ్ళీ పోయింది సార్. ఇప్పుడు సార్ ఈ ఏ బార్ బి బార్ అనే రెండు ఎలా ఉంటాయంటే, రెండు వెక్టార్లు తీసుకుంటే గనక ఆ రెండింటిని ఎలా కన్సిడర్ చేయాలంటే, ఏ బార్ అనే వెక్టార్, బి బార్ అనే రెండు వెక్టార్స్ ని కూడా, ఏ బార్ అనేది ఒక ప్లేన్ అనుకోండి, బి బార్ అనేది ఇంకో ప్లేన్ అనుకోండి. ఈ రెండు క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు మనకు ఒక ప్లేన్ జనరేట్ అవుతుంది. ఈ రెండింటితోటి, ఏ బార్ తోటి ఇటు బి బార్ తోటి ఒక ప్లేన్ జనరేట్ అయినప్పుడు, ఆ రెండు దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్లేన్ జనరేట్ అవుతుంది. ఆ ప్లేన్ జనరేట్ అయిన తర్వాత ఈ క్రాస్ ప్రొడక్ట్ వెక్టర్ ఉంది కదా, అది ఏ బార్ క్రాస్ బి బార్ అని పిలుస్తాం మనం. అది ఈ మొత్తం ప్లేన్ కి అండ్ ఇండివిజువల్ వెక్టార్స్ కి మొత్తానికి కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో ఏం రాస్తామంటే, ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ ప్రొడక్ట్ 0, క్రాస్ ప్రొడక్ట్ అనేది సార్ క్రాస్ ప్రొడక్ట్ చెప్తున్నా. డాట్ ప్రొడక్ట్ 0 కదా సార్ పర్ఫెక్ట్ అయితే. అందుకని బాక్స్ వాల్యూ 0 అయిపోతుంది. ఒక డాట్ ఒక క్రాస్ వస్తే బాక్స్ 0 కదా. పర్పెండిక్యులర్ గా ఉందంటే డాట్ ప్రొడక్ట్ ఏమవుద్ది మనకి? పర్పెండిక్యులర్ గా ఉంటే కాస్ 90 0 కదా. అందుకని డాట్ ప్రొడక్ట్ 0 అయిపోద్ది వెదర్ ద టూ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, అలాగే బి బార్ కూడా అలాగే జరుగుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూడండి, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్. ఇప్పుడు ఏ బార్ బి బార్ ఎన్ క్యాప్ ఫార్మ్ ఏ రైట్ హ్యాండెడ్ సిస్టమ్. చూడండి, ఏ బార్ అనే వెక్టర్ బ్లూ కలర్ లో ఉంటుంది, బి బార్ అనే వెక్టర్ రెడ్ కలర్ లో ఉందనుకోండి. ఈ లైట్ బ్లాకిష్ బ్లూ అన్నమాట. ఇది లైట్ బ్లాకిష్ బ్లూ. మౌస్ మూవ్ అవుతుంది కదా అక్కడ చూడండి. ఇది ఈ ఏ బారు బి బార్ రెండింటితో జనరేట్ అయిన ప్లేన్ ఇది. అండ్ ఇక్కడ పైకి వెర్టికల్ గా ఉంది చూసారా, ఇది ఈ రెండింటికి ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అండ్ టూ వెక్టార్స్ కి కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అండ్ ఎన్ క్యాప్ అనేది కూడా ఈ డైరెక్షన్ లోనే ఉండేటటువంటి ఒక యూనిట్ వెక్టార్. ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్ లోనే ఉండే ఒక యూనిట్ వెక్టార్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ ఎన్ క్యాప్ గానీ, బికాజ్ ఎన్ క్యాప్ లైస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అండ్ అదర్ టూ వెక్టార్స్, ద జనరేటర్స్ అనొచ్చు సింపుల్ గా దీన్ని. జనరేటర్స్ ఏ బార్ బి బార్ form a right-handed system of vectors with angle of 0 to 180 degrees. 0 to 180 degrees. A bar ki B bar ki మధ్యలో 0 to 180 degrees తీసుకోవాలి. అంతే కదా, కంప్లీట్ రొటేషన్ అన్నమాట. కంప్లీట్ రొటేషన్ అంటే 360 degrees వెళ్ళిపోద్ది. లీనియర్ గా వరకు మనం మెజర్మెంట్ చేసుకున్నప్పుడు ఓకే, వాటితో జనరేట్ అయ్యే ప్లేన్ ఏ బార్ క్రాస్ బి బార్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇక్కడ మీకు అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ క్రాస్ ప్రొడక్ట్ అనేది లైక్ మీకు ఫిజిక్స్ లో ఏం చెప్తారంటే, ఆ కరెంట్ పాస్ అయ్యేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ అవుతుంది కదా. ఆ ఫ్లక్స్ అనేది వేరే విషయం అనుకోండి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో క్రియేట్ అవుతుందో అదే డైరెక్షన్ లో ఏ బార్ క్రాస్ బి బార్ ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, ప్రాపర్టీ నెంబర్ 2. ఏ బార్ డాట్ బి, ఏ బార్ కామా బి బార్ కామా ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ తర్వాత బి బార్ తర్వాత ఏ బార్ క్రాస్ బి బార్. ఈ ఏ బార్ క్రాస్ బి బార్ ఆర్ ఇన్ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండెడ్ సిస్టమ్. ఇది రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అంటే వాటి బాక్స్ వాల్యూ ఏమవుద్ది అంటే దే ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈ ఏ బార్. ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి బాక్స్ వాల్యూ ఏమైపోతుంది, రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అంటే పిలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటి? మనం అబ్జర్వ్ చేసేది కేవలం క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. టైటిల్ అదే కదా, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. ఈ టైటిల్ బేస్ చేసుకుని లెట్స్ కన్సిడర్ ద టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్. If even in case a bar cross b bar is equal to 0 bar, because the cross product will gives you only the vectors. So a bar cross b bar equal to 0 bar, which implies is that both of the vectors are 0 or both of the vector, either the vectors are collinear or the vectors are parallel to each other. If a bar cross b bar is equal to 0 bar, which implies that a bar is 0 bar or b bar is 0 bar or both are zeros, or ఇక్కడ
ఇక్కడ బార్ లేదు, బార్ పెట్టుకోండి. ఆర్ ఇంకేం జరగచ్చు, ఇది మనకి క్రాస్ ప్రొడక్ట్ 0 అయిందంటే ఇంకేం జరగచ్చు అంటే మేబీ దోస్ టూ వెక్టార్స్ మేబీ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఎప్పుడు ఒకవేళ ఇలా జరగకపోతే, ఎలా జరగకపోతే ఇఫ్ దే ఆర్ నాట్ నల్ వెక్టార్స్, అవి 0 వెక్టార్స్ కాదనుకోండి, 0 వెక్టార్స్ కానప్పుడు ఏమవుతుందంటే రెండు కూడా ఒకదానికొకటి ప్యారలల్ వెక్టార్స్ గా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇంతవరకు అర్థమైందా? 0 అయితే. ఒకవేళ ఏ బార్ క్రాస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అయింది అనుకుంది, ఏ బార్ క్రాస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అయింది. ఏ బార్ క్రాస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అయితే ఫర్ ఎనీ వెక్టార్ ఏ బార్, ఫర్ ఎనీ వెక్టార్ ఏ బార్ క్రాస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ 0 బార్ ఎందుకు అవుద్ది చెప్పండి? క్రాస్ ప్రొడక్ట్ డెఫినేషన్ ప్రకారం మాట్లాడండి ఒకసారి ఏ బార్ క్రాస్ ఏ బార్ గురించి. వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? ఏ బార్ క్రాస్ ఏ బార్ అంటే వాటి మధ్యలో యాంగిల్ ఉంటుంది. ఏ బార్ కి యాంగిల్ 0 ఉంటుంది. సైన్ 0 ఎంత? 0. 0 అంటే ఒక వెక్టార్ తీసుకుని ఆ వెక్టార్ కి అదే వెక్టార్ తో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే, అంటే ఏదైనా ప్లేన్ జనరేట్ అవుద్దా అని చూస్తే మనం, అంతే కదా, ప్లేన్ జనరేట్ అవుద్దా అంటే ప్లేన్ జనరేట్ అవుద్దని వచ్చింది మనకి 0 బార్. 0 బార్ అంటే ప్లేన్ అనేది ఎట్లాంటి ప్లేన్ జనరేట్ అవ్వదు అని వచ్చింది. పర్పెండిక్యులర్ గా ఏ బార్ అనే వెక్టార్ తీసుకున్నప్పుడు దానికి పర్పెండిక్యులర్ గా ఏదైనా వెక్టార్ జనరేట్ అవుద్దా అంటే జనరేట్ అవ్వదు. ఒకవేళ ఉండేది ఏదన్నా ఉందంటే 0 బార్ మాత్రమే. 0 బార్ అనే ఒక, అంటే ఇది హయ్యర్ డైమెన్షన్స్ లో మాట్లాడతాం దీని గురించి. 0 బార్ అనేది ఒక్కటే, దానికి అదే పర్పెండిక్యులర్ గా ఉంటుంది, దానికి అదే ప్యారలల్ గా ఉంటుంది కదా. విచిత్రం. 0 బార్ డాట్ 0 బార్ ఎంత? 0 అలాగే 0 బార్ క్రాస్ 0 బార్ ఎంతంటే, అందుకని ముందుగా డెఫినేషన్ లో ఏం చెప్తామంటే మేము దే ఆర్ నాట్ 0 వెక్టార్స్ అని మాట్లాడతాం. ఇక్కడ నాన్ జీరో అని చెప్తాను, నాన్ జీరో అని చెప్తాం. ఓకే, 0 బార్ ఒక్కటే అలా ఉంటుంది అనమాట. రెండు రకాలుగా ఇటు అన్నిటికీ ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ లాగా ఉంటుంది 0 అనేది ఫర్ ఎనీ వెక్టార్ ఏ బార్. నెక్స్ట్ పాయింట్ చూడండి, వెక్టార్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ క్యుములేటివ్. వెక్టార్ ప్రొడక్ట్, ఇక్కడ రెండు రకాల ప్రొడక్ట్ ఉంటాయండి. స్కేలార్ ప్రొడక్ట్, స్కేలార్ ప్రొడక్ట్ అంటే డాట్ ప్రొడక్ట్ అంటారు, తెలిసిందే మీకు. వెక్టార్ ప్రొడక్ట్ అంటే క్రాస్ ప్రొడక్ట్ కి ఇంకో పేరు వెక్టార్ ప్రొడక్ట్. ఈజ్ నాట్ క్యుమిటేటివ్, క్యుమిటేటివ్ అనొచ్చు లేదా క్యుములేటివ్ అనొచ్చు, రెండు పర్లేదు, రెండు వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. క్యుమిటేటివ్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ అండ్ బి బార్ క్రాస్ ఏ బార్ నాట్ ఈక్వల్. అంటే ఏ బార్ క్రాస్ బి బార్ లో మనకి ఏ బార్ ఏమంటారంటే ఇనిషియల్ వెక్టార్ అంటారు, బి బార్ నేమో టెర్మినల్ వెక్టార్ అని పిలుస్తుంటాం, లేదా ఫస్ట్ వెక్టార్ సెకండ్ వెక్టార్ ఇట్లా పిలుస్తాం. వాటి ప్లేసెస్ కనుక మారిస్తే అవి ఈక్వల్ కావు అని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఒకవేళ అలా మార్చారనుకోండి, ఇక్కడ అదే చెప్పాం, ఏ బార్ క్రాస్ బి బార్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్, నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్, బట్ ఏ బార్ క్రాస్ బి బార్, but a bar cross b bar, but a bar cross b bar is equal to minus of b bar cross a bar, and but the magnitudes are same, but the magnitudes are same, direction wise they have opposite signs. a bar కు ఫర్ ఎగ్జాంపుల్ a bar b bar అనే రెండు వెక్టార్లు తీసుకుందాం. ఈ రెండు వెక్టార్లకి a bar cross b bar జనరేట్ అయింది అనుకోండి. సపోజ్ ఇక్కడ ఏ బార్ అనే వెక్టార్ తీసుకుందాం అండ్ బి బార్ అనే వెక్టార్ ఇక్కడ తీసుకుందాం. తీసుకున్నప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ పైకి ఉంది అనుకుంటే, ఏ బార్ క్రాస్ బి బార్ అనే వెక్టార్ అప్ సైడ్ ఉంది అనుకుంటే, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ ఏ బార్, ఏ బార్ క్రాస్ బి బార్ అప్ సైడ్ ఉంది అనుకుంటే, ఈ బి బార్ క్రాస్ ఏ బార్ డౌన్ సైడ్ ఉంటుంది. రెండింటికి మైనస్ తేడా ఉంటుంది. డైరెక్షన్ వైజ్ దే ఆర్ డిఫరెంట్, దే ఆర్ క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్స్. తర్వాత కాస్ థీటా లాగే సైన్ థీటా చెప్తున్నాడు. సైన్ థీటాకి ఫార్ములా ఏంటంటే మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ డివైడెడ్ బై మోడ్ ఏ బార్ ఇంటూ మోడ్ బి బార్. తర్వాత స్కేలార్ ప్రాపర్టీస్ ఏంటమ్మా? లెట్ us choose L and M are నోట్ చేసుకుంటాం, నోట్ చేసుకుంటా ఉండి ఇప్పుడు. Yes, sir. Let us choose two scalars L and M such that
అంటే ప్రాబ్లం చేసే టెక్నిక్స్ ఇవి. ఎల్ఎం అనే 2 నెంబర్లు ఉన్నాయి అనుకుందాం. ఏ బార్ క్రాస్ మైనస్ బి బార్ రాసినా, మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ చేసినా మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అని రాసుకోవచ్చు. ఒకవేళ 2 మైనస్లు అక్కడైతే కనుక ఆల్జిబ్రిక్ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోయి ఏ బార్ క్రాస్ బి బార్ వచ్చేస్తుంది. ఎల్ఏ బార్ ఎంబీ బార్ అని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే కనుక ఎల్ఎం నెంబర్స్ మామూలుగా మల్టిప్లై అవుతాయి. దే ఆర్ టుగెదర్ మల్టిప్లై అవుతాయి. నెంబర్స్ ఆర్ మల్టిప్లైడ్ టుగెదర్ బికాస్ దే ఆర్ స్కేలర్స్. ఎల్ కామా ఎం ఆర్ స్కేలర్స్. నెంబర్ల మధ్య ప్రాపర్టీ నెంబర్లు చేసుకుంటా ఉంటే, వెక్టార్స్ మధ్య ప్రాపర్టీ వెక్టార్స్ చేసుకుంటుంటాయి. ఏ బార్ క్రాస్ బి బార్. 7th పాయింట్ చూడండి. వెక్టార్ ప్రొడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ విత్ రెస్పెక్ట్ టు ద వెక్టార్ ఎడిషన్. డిస్ట్రిబ్యూటివ్ అవుతుంది. డిస్ట్రిబ్యూటివ్ అవటం అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆపరేట్ చేశారు ఏ బార్ ని. బి బార్ ప్లస్ సి బార్ చేసుకుంటే ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ అవుతుంది. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ అంటాం దీన్ని. రైట్ డిస్ట్రిబ్యూటివ్ ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ ఉంటే రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రకారం ఏ బార్ క్రాస్ సి బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ అవుతుంది. మైనస్ లో కూడా ఇదే రకంగా జరుగుతుంది. కానీ ఇక్కడ మనం మైనస్ తీసేదలుచుకున్నప్పుడు వెక్టార్స్ ని కాస్త ప్లేసెస్ మారిస్తే సరిపోతుంది. అంటే యాక్చువల్లీ ఏ బార్ క్రాస్ సి బార్ రావాల్సింది సి బార్ క్రాస్ ఏ బార్ రాస్తే ఇక్కడ ఈ సైన్ మారిపోతుంది. మైనస్ కాస్త ప్లస్ గా మారిపోవటం జరుగుతుంది. క్రాస్ ప్రొడక్ట్ కి డెటర్మినెంట్ ఫార్మ్ కనుక్కునే విధానం అన్నమాట. ఇదేంటి సార్ డెటర్మినెంట్ కనుక్కుంటున్నారు ఇట్లాగా, లేకపోతే మామూలుగా మనం చేయలేమా అంటే మామూలుగా మనం చేయొచ్చు. మామూలుగా ఈ డెటర్మినెంట్ మెథడ్ తో కాకుండా ఇంకేదన్నా మెథడ్ ఉందంటే ఇంకో మెథడ్ కూడా ఉంది. ఏంటంటే అది నేను చేసి చూపిస్తాను. తర్వాత ఇది ఓవర్లాప్ అవుద్ది, బట్ చూద్దాం. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏ బార్ అంటే ఏంటి? A1 I బార్ ప్లస్ A2 J బార్ ప్లస్ A3 K బార్. మామూలుగా అయితే ఎలా చేయాలో చెప్తున్నాను. క్రాస్ బి బార్ అంటే B1 I బార్ ప్లస్ B2 J బార్ ప్లస్ B3 K బార్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే చూడండి, A1 I బార్ తోటి ఈ మూడింటిని మల్టిప్లై చేస్తున్నా. ఏమేమి వస్తాయో ఫాస్ట్ గా చెప్పేసేయండి. A1 B1 A1 B2 A1 B1 I బార్ క్రాస్ I బార్ ఏమవుతుందా? A1 B1 I బార్ క్రాస్ I బార్ 0 బార్ అయింది. 0 బార్ సార్. అంతేగా మరి. తర్వాత నెంబర్లు చూస్తే A1 B2 I బార్ క్రాస్ J బార్ ఏమవుతుందంటే K బార్ అవుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ మనం రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టార్ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ బార్ బి బార్ 2 వెక్టార్లు అయితే ఏ బార్ క్రాస్ బి బార్ అనేది ఇటు ఏ బార్ కి అటు బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టార్ కదండి. అట్లాగే మీకు ఆల్రెడీ డైమెన్షన్స్ తెలిసే ఉంటే ఐ బార్ అనేది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్నటువంటి యూనిట్ వెక్టార్, జే బార్ వై యాక్సిస్ డైరెక్షన్ లో. ఓకే, కే బార్ అనేది ఓకే ఒకవేళ ఏదైనా రివర్స్ ఆపరేషన్ లో వస్తే మైనస్ పెట్టుకోండి, అట్లా చెప్పాలి. ఓకే. తర్వాత ఈ A1 తో B3 ని మల్టిప్లై చేస్తే ఇట్స్ ఏ లాంగెస్ట్ ప్రొసీజర్, బట్ ఐ విల్ షో యూ హౌ టు డూ దిస్ లేటర్. వి విల్ డూ ద డెటర్మినెంట్ ప్రాసెస్ ఆల్సో. A1 I బార్ ఇంటూ B3 K బార్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ A1 B3 I బార్ క్రాస్ K బార్. వెక్టార్స్ మార్చకూడదు డైరెక్షన్, మీరు KI అనకూడదు, ఐకేనే చెప్పాలా. ఐకే అన్నప్పుడు మైనస్ J బార్ వస్తుంది, అంతేనా? ఐజేకే ఆర్డర్ మారింది, మధ్యలో మిస్సింగ్ అయింది కదా, మైనస్ J bar. Okay, next we will do the same operation with A2 J bar and with the remaining vectors. A2 B1 J bar cross I bar ante it is minus K bar. Order marindi kabatti. Next A2 B2 J bar cross J bar it is null vector. Next A2 B3 J bar cross K bar which implies that I bar. Yes. Next, later final step A3 B1 minus A3 B1 K bar cross I bar is J bar. J bar. J bar. Minus J bar or J bar? K bar I bar. Cyclic order lone. లేదు cyclic order లోనే ఉంది. KI అంటే J వస్తుంది. Next A3 B2 K bar J bar అంటే వెనక్కి వచ్చింది కదా, మైనస్ I bar. తర్వాత A3 B3 K బార్ అంటే 0 అయిపోయింది అనుకోండి, ఆఫ్ కోర్స్ 0 బార్. సో మనకి మిగిలిన దాన్ని రాద్దాము.
ఫస్ట్ ఐ బార్ ని మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఐ బార్ వచ్చేసరికల్లా నేను కామన్ తీస్తున్నాను. ఐ బార్ కామన్ తీస్తే నాకు A2B3 వచ్చింది, -A3B2 అని వచ్చింది. తర్వాత నేను ఇనిషియల్ గా ఇన్స్టిట్యూషనల్ గా ఏం చేస్తానంటే -J బార్ కామన్ తీసాను. -J బార్ కామన్ తీస్తే A1B3 -A3B1 వచ్చింది నాకు. తర్వాత K బార్ కామన్ తీసాను, A1B2 -A2B1. This can be expressed in this format: I bar J bar K bar, I bar J bar K bar, A1 A2 A3 B1 B2. It is the definition. I bar అని రాసుకుంటే A2 డైరెక్ట్ గా మీకు డెట్ ఫార్మాట్ లోకి వచ్చేస్తుంది. అంటే డెటర్మినేట్ చేసినా కూడా సరిపోతుంది అనేది చెప్పడం ఇక్కడ నా పర్పస్. ఓకే, అనుకుంటాను ఇది అర్థం అవుతుంది. ఓకే, మీరు రబ్ చేసేది. నెక్స్ట్ ప్రాపర్టీ కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు. స్క్వేర్ షేప్ లో సార్ కొద్దిగా తగ్గించేసి లెంత్ కొద్దిగా తగ్గింది సార్. స్క్వేర్ షేప్ లో ఇస్తే ఇది ఫోటో తీసుకుంటే నాకు డౌట్ ఉంది. ఓకే సార్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆల్రెడీ మనం మార్నింగ్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. ఏబి బార్ క్రాస్ ఏసీ బార్, ఏబి బార్ క్రాస్ ఏసీ బార్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబి బార్ క్రాస్ ఏసీ బార్, లేదా బీసీ బార్ క్రాస్ బిఏ బార్, సిఏ బార్ క్రాస్ సిబి బార్. అదే వెట్సెస్ తీసుకుంటే కనుక ఏ బార్ క్రాస్ బి బార్, బి బార్ క్రాస్ సి బార్, సి బార్ క్రాస్ ఏ బార్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వెక్టార్ ఏరియా అడిగాడు. ఇది ఏమడిగాడు అంటే ఇక్కడ వెక్టార్ ఏరియా, వెక్టార్ ఏరియా అడిగాడు. వెక్టార్ ఏరియా కాబట్టి ఇక్కడ మోడ్లెస్ లేదు చూడండి. మోడ్లెస్ లేకుండా జస్ట్ బ్రాకెట్స్ పెట్టాడు. ఇక్కడేమో మోడ్లెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడేమో మోడ్లెస్ ఉంది. మోడ్లెస్ ఆఫ్ ఇదేంటి, జస్ట్ ఏరియా మాత్రమే. ఇక్కడ మోడ్లెస్ పెట్టేసి ఉంది. ఇది జస్ట్ ఏరియా మాత్రమే, వెక్టార్ ఏరియా కాదు ఇది.
ఇది మాత్రం పైది మాత్రం వెక్టార్ ఏరియా ఇది. ఓకే, నోట్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు ఏరియా కనుక 0 అయిపోయింది అనుకోండి, ఈ వెక్టార్ ఏరియా అని మాట్లాడుతున్నాం, ఏదైతే మాట్లాడుతున్నాం అది కనుక 0 అయిపోతే దాని అర్థం ఏంటంటే ఏరియా లేదు. ఏరియా లేదంటే అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ లేదు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ లేదంటే దాని అర్థం ఏంటంటే దే ఆర్ కొలీనియర్. దే ఆర్ నాట్ ఓన్లీ కోప్లానర్, దే ఆర్ కొలీనియర్. కొలీనియర్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కొలీనియర్ అని పిలవాలి, కోప్లానర్ కాదు. కోప్లానర్ అవుద్ది అండ్ ఆల్సో కొలీనియర్. కొలీనియర్. నెక్స్ట్ ఫార్ములా 4 నోట్ చేసుకోండి. ఒకవేళ మనం తీసుకున్న కనుక పారలాగ్రమ్ అయింది అనుకున్నాం. ఏబిసిడి ఈజ్ ఏ పారలాగ్రమ్. ఏబిసిడి ఈజ్ ఏ పారలాగ్రమ్. పారలాగ్రమ్ అయితే కనుక then its area of AB bar cross BD bar. ఈ ACBD అనేవి డయాగోనల్స్ అండి. ఈ AC బారు BD బారు డయాగోనల్స్ అవుతాయి. AC బార్ BD బార్ ఏమవుతాయి? డయాగోనల్స్. ఇప్పుడు D1 D2 ఆర్ ద డయాగోనల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్, దెన్ ఇట్స్ ఏరియా. D1 మీకు మామూలు జామెట్రీలో కూడా D1 D2/2 అని చెప్తాం. D1 D2 బై మల్టిప్లికేషన్ లో చెప్పేస్తాం. D1 D2 డయాగోనల్ లెంత్ ఇస్తే కనుక మనకి ట్రెపీజియం కానీ క్వాడ్రిలేటరల్ కానీ ఏరియా ఎంత అంటే D1 D2/2 అని చెప్తాం. అట్లాగే ఇక్కడ కూడా ఏం చెప్పాలంటే D1 బార్ వెక్టార్స్ కాబట్టి క్రాస్ D2 బార్ డివైడెడ్ బై 2. ఇప్పుడు ఒకవేళ మనం తీసుకున్న కనుక డయాగోనల్స్ ఇవ్వలేదు, ఇక్కడ ACBD అన్న డయాగోనలే, D1 D2 అన్న డయాగోనలే క్వాడ్రిలేటరల్ కి. అట్లా కాకుండా డయాగోనల్స్ ఇవ్వకుండా ఒకవేళ అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చారని అనుకున్నాం. అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు దెన్ ఇట్స్ ఏరియా మనకి ఇక్కడ ఆఫ్ ఉండదు. ఆఫ్ ఉంటేనేమో ట్రయాంగిల్ అయ్యిద్ది అది, ఆఫ్ లేకపోతేనేమో క్వాడ్రిలేటరల్ లేదా పారలాగ్రమ్. ఎస్పెషల్లీ పారలాగ్రమ్ రూల్ ఇది. పారలాగ్రమ్ 1/2 లేకపోతే దాన్ని ఏమని పిలవాలి? పారలాగ్రమ్ అని పిలవాలి. పారలాగ్రమ్ ఏరియా. Parallelogram area mod A bar cross B bar, where A bar comma B bar are adjacent sides of a parallelogram. Next rule: if A bar B bar C bar is a triad of A bar B bar C bar of right-handed system form చేస్తే గనక A bar cross B bar, B bar cross C bar, C bar cross A bar is also right-handed system. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ సిస్టమ్ అయితే కనుక ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ సిస్టమ్ అవుతుంది. ఓకేనా? ఏ బార్ కామా బి బార్ కామా ఏ బార్ క్రాస్ బి బార్ రైట్ హ్యాండెడ్ ట్రయాడ్ వెక్టార్స్ అయితే ఈ బి బార్ క్రాస్ ఏ బార్ మార్చారనుకోండి, ఆటోమేటిక్ ఏమైపోతుంది? మైనస్ వచ్చింది కదా, లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టమ్ అయిపోతుంది. చూడండి, దీనికి డిఫరెన్స్. ఇదేమో రైట్ హ్యాండెడ్ సిస్టమ్ వస్తుంది, ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ సిస్టమ్. ఇట్లా మారిస్తే చాలు. నెక్స్ట్ ఫార్ములా: మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ F bar applied at Q about the point P is PQ bar cross F bar. PQ bar cross F bar. ఇది ఫిజిక్స్ కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్. ఫార్ములా: మూమెంట్ ఆఫ్ ఫోర్స్ F bar అనే ఫోర్స్ ని అప్లై చేసాం ఎక్కడ? Q అనే పాయింట్ మీద. ఎక్కడ? అబౌట్ ద పాయింట్ P. P వైపుకి తిప్పి ఫోర్స్ అప్లై చేస్తున్నాం Q అనే పాయింట్ మీద. అప్పుడు మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కి అప్పుడు దీనికి టార్క్ అంటాం. దీన్ని PQ బార్ క్రాస్ F బార్ వచ్చేదాన్ని ఏమంటారంటే టార్క్ అంటారు. PQ బార్ క్రాస్ F బార్. నెక్స్ట్ ఫార్ములా 6: ద యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ A bar B bar is A bar cross B bar by. చూడండి, యూనిట్ వెక్టార్ ఎలా ఉండాలి? బోత్ ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్.
పర్పెండిక్యులర్ గా ఉండాలి. పర్పెండిక్యులర్ టు ఏ బార్ బి బార్. అంతేగా ఏ బార్ క్రాస్ బి బార్ లేదా ఎన్ క్యాప్ చెప్పండి సింపుల్ గా ఎన్ క్యాప్. ఓకే, ఎన్ క్యాప్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కూడా అంతే, ఏ బార్ అండ్ బి బార్ అండ్ ద ప్లేన్ అంటాడు. యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ ద ప్లేన్ ఆల్సో. ప్లేన్ కి కూడా ఎన్ క్యాప్ చెప్పొచ్చు. ఎన్ క్యాప్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ క్యాప్ రాసేసుకోండి, పర్లేదు. ద వెక్టార్ ఆఫ్ ఎ magnitude lambda and normal to the plane of a vector containing a bar b bar is plus or minus lambda into a bar cross b bar by mod a bar into mod a bar cross mod b bar, mod a bar cross b bar. The a bar cross b bar a vector magnitude lambda and normal to the plane. నార్మల్ ప్లేన్ విషయంలో పర్పెండిక్యులర్ గా ఉండటాన్ని నార్మల్ అనే మాట ఉపయోగించి చెప్తారండి. ప్లేన్ విషయంలో, లైన్ విషయంలోనేమో పర్పెండిక్యులర్ అంటారు, ప్లేన్ విషయంలో నార్మల్ అంటారు. నార్మల్ అంటారు. ఇప్పుడు ఏ బార్ బి బార్ అనే రెండు వెక్టార్లు మన ప్లేన్ జనరేట్ చేస్తాయి కదా, ఆ రెండు ప్లేన్లకి ఏ బార్ బి బార్ అనే రెండు వెక్టార్ల యొక్క ప్లేన్ కి నార్మల్ అంటున్నారు. నార్మల్ ఎట్లా ఉంటుంది? ఏ బార్ క్రాస్ బి బారేగా. మళ్ళీ వీడేమన్నాడు? వెక్టర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ల్యాండా అన్నాడు. అంటే ఇప్పుడు మార్నింగ్ క్లాస్ లో మాట్లాడుకున్నాం, మన దగ్గర క్వాంటిటీ ఉంది, డైరెక్షన్ ఉండాలిగా. ఆ డైరెక్షన్ ఇదేమో డైరెక్షన్ ఇది ఏ బార్ క్రాస్ బి బార్ బై మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అనేది డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఈ లాంబ్డా ఏమో ఫిజికల్ క్వాంటిటీ. సో కంప్లీట్ గా ఏమవుతుందంటే, కంప్లీట్ గా ఏం క్రియేట్ అవుతుంది? ఏ వెక్టార్. ఏం క్రియేట్ అవుతుంది? ఏ వెక్టార్ క్రియేట్ అవుతుంది. మై పాయింట్స్ నోట్ చేశారా? నోట్ చేయకపోతే నోట్ చేసుకుని టైం ఇస్తాను. నెక్స్ట్ ఈ పేజ్ చూడండి. Number of vectors unit length perpendicular to the vectors a bar b bar is 2. Number of vectors ఎన్ని ఉంటాయి? Number of vectors ఎన్ని ఉంటాయి perpendicular to the unit length. Number of vectors ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. ఆఫ్ యూనిట్ లెంత్ మళ్ళీ ఎలా ఉండాలి? యూనిట్ లెంత్ ఉండాలి. అట్లాంటి వెక్టార్స్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అండ్ బి బార్ ఏంటి చెప్పండి? ఆ రెండు వెక్టార్లు ఏంటి త్వరగా చెప్పాలి. ఏంటి ఆ రెండు వెక్టార్లు ఏంటి? ఏ బార్ క్రాస్ బి బార్. యూనిట్ లెంత్ అన్నాడు కదా, యూనిట్ లెంత్ అన్నాడు కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ బై మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్. అంతేనా? యూనిట్ వెక్టర్ ఈ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్. తర్వాత కామా ఇంకోటి చెప్పండి, బి బార్ క్రాస్ ఏ బార్ బై కిందకు ఉంటుంది ఇది ఏ బార్ క్రాస్ బి బార్ అండర్ మోడ్లెస్. ఆ రెండు వెక్టార్లు, టూ వెక్టార్స్. తర్వాత ద నార్మల్ వెక్టార్ టు ద ప్లేన్ ఏ బార్ బి బార్ సి బార్ ఈజ్ ద నార్మల్ వెక్టార్ టు ది ప్లేన్ ఏ బార్ బి బార్ సి బార్ అనేటటువంటి త్రీ వెక్టార్స్ కి మూడిటికి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టార్ ఇది. మూడిటికి పర్పెండిక్యులర్ గా ఉండేటటువంటి వెక్టార్ నోట్ చేసుకోండి. త్రీ వెక్టార్స్ కి, అంటే ప్లేన్ అంటాం దీన్ని, మీరేమో వెక్టార్ అని పిలుస్తుంటారు, మేము ప్లేన్ అని పిలుస్తాం. ఈచ్ ఈజ్ ఎ ప్లేన్ అన్నమాట. ఏ బార్ బి బార్ సి బార్ ఆ మూడిటికి పర్పెండిక్యులర్ గా ఉండేది ఏంటంటే ఏ బార్ బి బార్ కి ఏమో ఏ బార్ క్రాస్ బి బార్, బి బార్ సి బార్ కి ఏమో బి బార్ క్రాస్ సి బార్, సి బార్ ఏ బార్ కి ఏమో సి బార్ క్రాస్ ఏ బార్. మళ్ళీ ఈ మూడు కలిసి ఇంకో ప్లేన్ జనరేట్ చేస్తా. ఆ ప్లేన్ ఇది, ఈ ప్లేన్. నెక్స్ట్ A bar, B bar, C bar are three position vectors of a point A, B, C. Then the perpendicular distance from C to the line is not just from C to the line, perpendicular distance.
from C to the line AB is AC bar cross AB bar by mod AB bar. AC bar cross AB bar by mod AB. చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఇది. నెంబర్ 1. 3 పొజిషన్ వెక్టార్స్ తీసుకుని క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఏబి గుండా ఒక లైన్ పాస్ అవుతుంది. సి దగ్గర నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? సి దగ్గర నుంచి ఏం చెప్తారంటే ఇది చెప్పేసి ఇండైరెక్ట్ గా ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్, సి బార్ క్రాస్ ఏ బార్ డివైడెడ్ బై బి బార్ మైనస్ ఏ బార్. ఎందుకంటే లైన్ ఏబి గుండా పాస్ అవుతుంది కాబట్టి ఏబి బార్ వస్తుంది కింద. డినామినేటర్ లో ఏబి బార్ వస్తుంది. పైన నువ్వు ఏది చేసినా ఇదే రాయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్టెన్స్ అయినా ఏ బార్ క్రాస్ బి బార్, బి బార్ క్రాస్ సి బార్, సి బార్ క్రాస్ ఏ బారే రాయాలి. అర్థమవుతుందా? డినామినేటర్ లో మాత్రం ఆ లైన్ సెగ్మెంట్ గురించి మెన్షన్ చేయాలి. ఏబి బార్ ఏబి బార్. నెక్స్ట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 z1 టు ద ప్లేన్. ఇది మాకు తెలిసిందేగా మీకు. ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ దగ్గర నుంచి డిస్టెన్స్ తెలిసిందేగా, ప్లేన్స్ లో చెప్పానుగా. ప్యారలల్ డిస్టెన్స్ ఇది d1 మైనస్ d2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్. ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్. ఓకే అమ్మా? Next point, the perpendicular distance of the point capital A to the line passing through another point B and parallel to the vector C bar is d square. ఈ పాయింట్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్ ఈ ఫార్మ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. 6th point, the perpendicular distance to the plane to the line r bar is equal to a bar plus tb bar from point position vector c bar is. ఇది మనం పైన డిస్కస్ చేసినట్టుగానే ఇక్కడ ఆర్ బార్ బదులు సి బార్ పెట్టండి. ఇక్కడ ఆర్ బదులు సి పెట్టేస్తే సి బార్ మైనస్ ఏ బార్ బై మోడ్ బి బార్ అని వచ్చింది కదా. ఇక్కడ ఆర్ బార్ బదులు సి పెట్టుకుంటారా, ఈ ఏని ఇటు మూవ్ చేసేయండి. ఏని సి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ డివైడెడ్ బై మోడ్ బి బార్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది అలా వేస్తుంది. ఓకే. ద లెంత్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్, ఇది మార్నింగ్ చెప్పాము. ఇది కూడా లెంత్ ఆఫ్ ది ప్రొజెక్షన్ పర్పెండిక్యులర్ ఉండాలంటే క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. ఏ బార్ క్రాస్ బి బార్ బై 2a బార్ దేనికి ఏ బార్ కి, అది కింద రాసుకోవాలి. ఆన్ ది ప్లేన్ ఏదైతే ఉంటుందో దేనికైతే ఉంటుందో అది డినామినేటర్ లో మెన్షన్ చేయాలి. ఓకేనా? స్నాప్ షాట్ తీసుకుంటున్నారా, రాసుకుంటున్నారా? స్నాప్ షాట్ తీసుకున్నా సార్. స్నాప్